అందరికీ మరణాత. పరలోకం మనం ఊహించిన అసాధ్యమైన స్థలమై ఉన్నది. అది మహామహిమతోను అలాగని అనంతమైన పవిత్ర స్థలమై ఉన్నది. కనుక మరి బైబిల్లో దాని మహిమ గురించి చాలా గొప్పగా మరి వివరించడం జరిగింది. కనుక పరలోకము ఆ స్థలము ఎలాంటిదంటే మహామహిమతో కూడిన స్థలము. అందుకని మత్తయి సువార్తలో అంటాడు కదా, అప్పుడు నీతిమంతులు తన దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు అంటారు. అది గొప్ప మహిమతో నిండి అలాగనే నిరంతర ఆరాధనతో కూడినటువంటి స్థలమైనదని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రకటన ద్వారా దేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, దేవుణ్ణి స్తుతించుడి, మహిమ ప్రభావములు దేవునికే చెల్లును. అప్పుడు జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, అలాగని గొప్ప బలముతో కూడినటువంటి ఊర్మిల శబ్దమును పోలినటువంటి ఒక స్వరము పలుకుతున్న మాట ఏమిటి అంటే, సర్వాధికారి అయిన ప్రభువుకు నీ దేవుడు ఏలుచున్నాడు కనుక స్తుతించండి అంటే అది గొప్ప నిరంతర స్తుతితో కూడినటువంటి స్థలమైనదని మనం గ్రహించాలి. అక్కడ అంతము లేనే లేదని పేతురు మొదటి 2 పత్రికల్లో దేవుడు పలుకుతున్నాడు. ఇంకా చూసినట్లయితే దుష్టత్వం చేత కలంకితం చేయబడినటువంటి స్థలం అంటున్నాడు. ప్రకటన 21:27లో పలుకుతున్న మాటను బట్టి చూసినట్లయితే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది ఏదైనా, అబద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనా జరిగించి వాడు ప్రవేశింపడని చాలా రూఢిగా చెప్తున్నాడు దేవుడు. అలాగనే అక్కడ వేదన ఉండదు, రాత్రి ఉండదు, దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, అన్నిటి నుంచి మరణము ఉండనే ఉండదు. మరి అలాంటి స్థలం పరలోకం. కనుక పరలోకానికి మనకున్నటువంటి సంబంధాన్ని మనం ఒకసారి బేరీజు వేసుకున్నట్లయితే, మనము దేనికి సంబంధించిన వారు, మన పరలోకానికి సంబంధించిన వారు, మన పేర్లు అక్కడ నమోదు చేయబడ్డాయి. అక్కడ నిర్మించబడినటువంటి సింహాసనం మీద కూర్చుని అర్హత మనకున్నది. అక్కడ నివసించే దేవుడే మనల్ని ఇక్కడికి పంపించాడు. కనుక మనకు ఇక్కడ ఈ లోకము శాశ్వతమైనది కాదని మనం గ్రహించి తీరాలి. మన యొక్క దృష్టి కేవలము పరలోకం మీద మాత్రమే కేంద్రీకృతమై ఉండాలని దేవుని నామమున తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఆయన వెళ్తూ మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఏమిటి అంటే, మనం ఆయన చేత పిలువబడిన వారం అని దానిని మనం జ్ఞాపకం ఉంచి తీరాలి. ఎందుకునంటే, మీ హృదయం అందు కలవరపడనీయకుడి, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నేనుండు స్థలంలో మీరును ఉంటారు. కనుక నీ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటారో దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారని చాలా క్లియర్గా మనకు ఇన్విటేషన్ ఇచ్చి ఆయన వెళ్ళారు. కనుక మరి ఆయన వచ్చే రాకడలో మనం సిద్ధపడి దేవుడి కుడిపార్శ్వమున నియమించబడినటువంటి సింహాసనం మీద కూర్చుని గొప్ప ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత.